Hey guys, welcome back to our channel. It's me Monica. సో ఈ రోజు నేను మీకు కస్టర్డ్ పౌడర్తో ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటున్నాం ఇక్కడ కస్టర్డ్ పౌడర్. ఇది వెనిలా ఫ్లేవర్డ్ అండి. మీకు ఇంకా చాలా ఫ్లేవర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో నాకు డీమార్ట్లో వెనిలా ఫ్లేవర్ అయితే దొరికింది. సో వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి మీకు 37 రూపీస్ అండి. అంత కాస్ట్ ఎక్కువేమి ఉండదు, 37 రూపీసే. సో మీరు బై చేసిన తర్వాత మీకు ఈజీగానే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ప్యాకేజ్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అని వాడు ఇచ్చాడు. బట్ ఏంటి అంటే మనం ఎంత మిల్క్ క్వాంటిటీ చేసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి మనం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో కొన్ని పాలు కానీ వాటర్ కానీ వేసుకొని లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. నేను కొన్ని పాలు అయితే కాంచిన పాలు ఉంటాయి కదా, కాచిన పాలు వేసుకొని నేను ఇక్కడ ఉండలు లేకుండా తిప్పుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ మనం బాగా కలగబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఏంటంటే మనకి వాటర్లో డైరెక్ట్ వేస్తే పౌడర్ అనేది మనకు ఉండల కింద అయిపోతే టేస్ట్ అనేది బాగోదు. సో అందుకని చెప్పేసి అలా వేసుకుంటాం అనమాట. సో తర్వాత మనం ఒక బాండీ కానీ లేకపోతే పాన్ కానీ పెట్టుకొని సో దాంట్లో మనం 1/2 లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి ప్యాకెట్. సో మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది మీరు క్వాంటిటీ చూసుకొని చేసుకోండి, ఓకేనా? సో దెన్ మీకేంటి అంటే మీరు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ తర్వాత మీరు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. అంటే షుగర్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఆ కస్టర్డ్ పౌడర్లో ఏదైతే వచ్చిందో ఆ కస్టర్డ్ పౌడర్లో మీకు ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుంది. బట్ షుగర్ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందన్నమాట. సో స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది. సో షుగర్ అనేది మీరు ఎక్స్ట్రా వేసుకోండి. మీకు షుగర్ బాగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువే వేసుకోండి. టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే పెట్టుకున్నారో సో అది కొంచెం కొంచెంగా వేసుకోండి, మొత్తం ఒకేసారి వేయద్దు. ఒకసారి అంటే ఏదైనా ఉండలు పడుతున్నాయో లేదో చూసుకొని అప్పుడు కొంచెం కొంచెంగా మొత్తం టోటల్ వేసేసుకోండి. సో నేను రిమైనింగ్ కూడా వేసేసాను. సో వేసిన తర్వాత మంచిగా కలగబెట్టుకోవాలి. అంటే చాలామంది అంటారు ఓన్లీ మిల్క్లో ఇది వేస్తే కలర్ చేంజ్ అయిపోతుందా, టేస్ట్ వస్తుందా అని. సో ఇది ఇలా వేసిన తర్వాత ఏంటంటే మనకి ఒక క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం కార్న్‌ఫ్లోర్ అనేది వేస్తే మనకి పాలు అనేది ఎలా చిక్కబడిపోతాయి. సో చూసారా, ఇది ఆల్రెడీ చిక్కబడుతుంది మనకి. సో ఇలా మీరు ఏంటి అంటే కాసేపు ఒక 5 మినిట్స్ అన్న దగ్గరగా మీకు ఇలా చేసుకున్న తర్వాత మీరు కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉందనగా మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఏంటంటే కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, కూల్ అయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో షుగర్ అనేది మీకు టేస్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటూ చేసుకోండి, ఓకే? నాకైతే క్రీమీ టెక్స్చర్ వచ్చింది, టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు స్వీట్నెస్. సో అందుకని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. సో కూల్ అయింది కదా, సో ఇప్పుడు నేను కొన్ని ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీకు ఫ్రూట్స్ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి. సో నేను ఇక్కడ దానిమ్మకాయ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలానే కొన్ని గ్రేప్స్ కూడా వేస్తున్నాను. సో ఇవి వేసిన తర్వాత ఏంటంటే మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు కూలింగ్ అయిన తర్వాత సర్వ్ చేసేసుకోండి. హాట్గా కూడా టేస్ట్ బాగుంటుంది, కూల్గా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో హాట్ కన్నా కొంచెం కూల్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా కొంచెం కూల్నెస్ వల్ల టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.